శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం తులారాశి వారికి మార్చి 15 నుంచి 21 మధ్యలో వార ఫలాలు పరిశీలించినప్పుడు ప్రధానంగా తులారాశి వారికి రాశ్యాధిపతి శుక్రుడు ఉచ్చస్థితిలో 6వ స్థానంలో సంచరిస్తున్నాడు శని భగవానుడితో కలిసి. సో ఈ కారణం వల్ల ఎవరైతే మీడియా, సినిమా, టీవీ రంగాల్లో ఉన్నారో కొత్తగా ఏదైనా ఒక వృత్తి మారాలనుకుంటుంటారు కొంతమంది. సినిమా రంగం నుంచి రాజకీయ రంగంలోకి, ఉద్యోగం నుంచి వ్యాపారంలోకి మారాలనుకునే వారికి ఇది చాలా అనుకూలంగా ఉంటుంది. అలాగే మీలో ఉన్నటువంటి టాలెంట్కి తగిన గుర్తింపు రావడం జరుగుతూ ఉంటుంది. అలాగే మీ యొక్క ఆదాయం, ఆకర్షణ కూడా పెరుగుతూ ఉంటుంది. ప్రధానంగా ఈ రాశిలో ఉన్నటువంటి స్త్రీలకి ఇది చాలా చక్కని అవకాశాన్ని లభిస్తూ ఉంటుంది. అంటే మీకు వివాహపరంగా భర్తతో కానీ అత్తవారితో కానీ ఉన్నటువంటి విభేదాలు సంపూర్ణంగా సమసిపోతాయి. ఈవెన్ మీరు కోర్టులో ఎదురు చూస్తున్నాం, భార్యాభర్తల మధ్య విభేదాలు ఉన్నా, మీరు కోర్టు దాకా విడాకుల దాకా వెళ్ళినా ఈ సమయంలో మళ్ళా రాజీ పడి తిరిగి మీ జీవితాన్ని పునరుద్ధరించుకునే అవకాశం కూడా ఉంటుంది. అలాగే స్త్రీలకి నూతన ఉద్యోగ ప్రయత్నాలు చాలా వరకు ఫలిస్తాయి. అయితే అక్కడ రవి కూడా మీకు ఈ వారం అంతా కూడా 6వ స్థాన సంచారం వల్ల ఏదైనా ఒక సమస్య మీకు అనుకూలంగా తీర్పు రావడం జరుగుతుంది. కాబట్టి ఏదైనా విషయాన్ని జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయం తీసుకోవడం మంచిది. అటు ఉద్యోగ విషయమైనా, అటు వివాహ విషయమైనా సరే మీకు అనుకూలంగానే ఈ గ్రహస్థితి మీకు చెప్తుంది. కాబట్టి కంప్లీట్గా ఒక నిర్ణయం తీసుకుంటే రాబోయే రోజులు మరింత సక్సెస్ఫుల్గా ఉండే అవకాశం ఉంటుంది. ఇక ప్రధానంగా 5వ స్థానంలో రాహు, కుజగ్రహ సంచారం జరుగుతుంది. ఇది సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి మీలో ఉన్నటువంటి టాలెంట్ తగిన గుర్తింపు వస్తుంది. అటు మీరు సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నా, బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్, ఆటోమొబైల్ రంగంలో ఉన్నా సరే కొన్ని నూతన మార్పులు రావడం జరుగుతుంది. ఉద్యోగపరంగా కొన్ని మార్పులు సూచించడం జరుగుతుంది. సడన్గా మీకు వేరొక చోట అవకాశం రావడం వల్ల సడన్గా ఈ ఉద్యోగాన్ని వదిలిపెట్టే అవకాశం కూడా రావచ్చు. ఆ నిర్ణయం జాగ్రత్తగా తీసుకొని మార్పు మాత్రం తప్పనిసరిగా ఉంటుంది. కాబట్టి ముందుగానే జాగ్రత్తగా నిర్ణయం తీసుకొని ఎవరికి ఇబ్బంది కలగకుండా ఉన్న ఉద్యోగాన్ని మారే సూచనలు చాలా బలంగా ఈ వారం కనబడుతున్నాయి. ఇక్కడ ప్రధానంగా రవి 6వ స్థానంలో ఉంటూ విజయ అవకాశాలు ఇస్తుంటే, కుజుడు 5వ స్థానంలో, రాహు, బుధ గ్రహాలు ఈ 3 గ్రహాలు కూడా మీకు బుధుడు భాగ్యాధిపతిగా, కుజుడు సప్తమాధిపతిగా ఉండడం వల్ల అటు ఈ అభివృద్ధి మీకు కాకపోతే మీ భర్త గారి కన్నా వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే మీ సంతానానికన్నా అభివృద్ధి కలిగే అవకాశం ఉంటుంది. అంటే సడన్గా కొన్ని చేంజెస్ రావడం జరుగుతుంటుంది. అది మీ స్థాయిని బట్టి కూడా రావడం జరుగుతూ ఉంటుంది. యాజిటీజ్గా ఎప్పుడూ ఉన్నట్టే ప్రధానంగా ఈ తులారాశి వారు ఈ షేర్ మార్కెట్, అలాగే స్పెక్యులేషను, ఈ జోదం, ఈ రేసులు ఇటువంటి వాటికి చాలా జాగ్రత్తగా ఉండవలసి ఉంటుంది. అలాగే మీరు ఏదైనా ఒక వ్యవహారం చేసేటప్పుడు, కొన్నప్పుడు కానీ అమ్మినప్పుడు కానీ జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయం తీసుకోవడం మంచిది. ఏదైనా ఇతరులను నమ్మడం వల్ల కొంత ధన నష్టం కూడా జరగడం కానీ, కొంత మనీ బ్లాక్ అవ్వడం కానీ జరిగే అవకాశం ఉంది. ఈ మధ్యన ఉన్నటువంటి ఏదైనా ఈ ఫైబర్ నేరం లాంటి దాంట్లో ఇరుక్కోవడం కూడా, వారి ద్వారా నష్టపోవడం కూడా జరిగే సూచనలు ఉన్నాయి. కాబట్టి ఏదైనా విషయంలో ఈ యూట్యూబ్ సంబంధించింది, ఫేస్బుక్లో చూసి ఈ అధిక ధనంకి ఆశపడటం వల్ల నష్టపోవడం జరుగుతూ ఉంటుంది. అది కొంత జాగ్రత్తగా ఆలోచించడం మంచిది. అయితే భాగ్యస్థానంలో ఉన్నటువంటి గురువు రాశిని వీక్షించడం వల్ల ఎటువంటి సమయంలోనైనా ఎవరో ఒకరు మిమ్మల్ని ఆదుకొని మీరు ఎదుర్కొన్నటువంటి సమస్య నుంచి బయటపడడం జరుగుతుంది. ప్రధానంగా విద్యార్థులు విద్య మీద ఎక్కువ శ్రద్ధ పెట్టడం జరుగుతుంటుంది. ఎస్పెషల్లీ కొత్తగా విద్యని కంప్లీట్ చేస్తున్న వారికి ఎక్కువ శాతం ఈ ఉద్యోగ అవకాశాలు రావడం జరుగుతుంది. అటు నిరుద్యోగులకు కానీ, విదేశంలో ఉన్నటువంటి నిరుద్యోగులకు కానీ కంపల్సరీగా ఉద్యోగ ప్రయత్నాలు, ఉద్యోగ అవకాశాలు రావడం 100% కన్ఫర్మ్గా జరిగే అవకాశం ఉంది. ఇది స్త్రీలకి మరింత లాభంగా ఉండే అవకాశం ఉంటుంది ఉద్యోగ సంబంధించిన విషయాల్లో. ఈ వారంలో మనకి ఉగాది, నూతన సంవత్సరం రాబోతుంది. అయితే ఉగాది నాటికి ఈ గ్రహాలన్నీ రాహు, కేతువు యొక్క యాక్సెస్లోకి రావడం వల్ల ఒక విధమైనటువంటి కాలసర్పదోషం ఉండగా ఈ ఉగాది ప్రారంభం అవడం జరిగింది.
అంటే దీనివల్ల సంపూర్ణంగా రావాల్సినటువంటి ఫలితాలు సకాలంలో అందుకోలేకపోవడం జరుగుతుంది. కొన్ని అనుకోని ఇబ్బందులు, సమస్యలు వ్యక్తిగతంగా, అంతర్గతంగా అటు దేశాల మధ్య విభేదాలు రావచ్చు, రాష్ట్రాల మధ్య విభేదాలు రావచ్చు, రాజకీయ నాయకుల మధ్య విభేదాలు రావచ్చు. కొన్ని అనుకోని సమస్యలు ఈ ఉగాది, ఈ కాలసర్ప దోష ప్రభావం వల్ల సంవత్సరం అంతా ఏర్పడే అవకాశం ఉన్నది. అయితే మరి ఈ సంవత్సరానికి రాజు గురువు అవటం వల్ల ఆధ్యాత్మిక శక్తితో, అంటే బాగా ప్రతి ఒక్కరు కూడా పూర్తిగా దైవం మీద భారం వేయడం వల్ల, అంటే అది నిరంతరం ఏదో ఒక భగవన్నామ స్మరణ అది అలవాటుగా చేసుకొని, ఎవరు మతాన్ని బట్టి, ఎవరి యొక్క అలవాటును బట్టి, ఆలోచనను బట్టి, సాంప్రదాయాన్ని బట్టి అది మీరు మననం చేసుకోవడం వల్ల చిన్నపాటి మంత్రం అవ్వచ్చు, లేదంటే పెద్దదన్న అవ్వచ్చు, మరి ఎక్కువగా మరి అందరికీ జగత్రక్షకుడైనటువంటి ఆ శ్రీమన్నారాయణుడు వెంకటేశ్వర స్వామి అవ్వచ్చు, విష్ణుమూర్తి అవ్వచ్చు, అంటే ప్రధానంగా విష్ణు సహస్రనామాన్ని పారాయణ చేయడం వల్ల, లేదంటే మీకు ఇష్టమైనటువంటిది లలితా సహస్రనామం, శివనామస్మరణం, గోవిందనామాలో ఏవో ఒకటి రోజు వీలు లేకపోతే వారంకోసారి ఇలా చేయడం వల్ల, ఎక్కువ పుణ్య కార్యక్రమాల్లో పాల్గొనడం వల్ల అటు ప్రపంచ దేశాలతో పాటు మనము కూడా సుభిక్షంగా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ అంటే ఈ సంవత్సరం గురువు రాజు అవ్వటం వల్ల ఇటు మీకు మంచి ఫలితం జరిగే అవకాశం ఉంది. అందరితో పాటు మనము బాగుండాలనే మన ఆలోచన కూడా నెరవేరే అవకాశం ఉంది. కాబట్టి సాధ్యమైనంత వరకు మరి భగవన్నామ స్మరణ చేస్తూ ఎవరినైనా మరి దేవాలయాల్ని రక్షించడం, ధర్మాన్ని రక్షించడం, ఇవన్నీ చేయడం వల్ల చాలా వరకు ప్రతి ఒక్కరికి మంచి ఫలితాలు రావడం జరుగుతూ ఉంటుంది. అలాగే ఈ ఉగాది రోజు మీకు కామన్గా మరి ఎవరైతే తొందరగా వివాహం జరగాలి, లేదంటే ఉద్యోగం రావాలి అని కోరుకుంటున్నారో, ఈరోజు వాళ్ళు కనీసం అంటే ఈ నవధాన్యాల్లో ప్రధానంగా 3 పెసలు, మినుములు, కందులు, గోధుమలు ఏవో ఒక 3 ప్రధానంగా తీసుకొని మీ పిడికిలతో ఒక్కొక్క పిడికిలతో ఒక్కొక్క, అంటే 3 తీసుకోండి. ఒక పిడికిలతో మినుములు అవ్వచ్చు, పెసలు అవ్వచ్చు, గోధుమలు అవ్వచ్చు, కందులు అవ్వచ్చు, ఇది 3 పిడికిలు ఒకే పాత్రలో పోసి చక్కగా నానబెట్టి, అవి నానిన తర్వాత ఏదైనా గోవుకి, చక్కని కామధేనుకో గోవుకో అది పెట్టడం వల్ల ఆ గోవు తింటుండగా మీరు గోవు చుట్టూ 3 ప్రదక్షిణలు చేసి ఆ గోవుకి నమస్కారం చేయడం వల్ల, ఇంకా అవకాశం ఉన్నవాళ్ళు గోపూజది చేసుకుంటే చాలా మంచిది. బట్ ఏదైనా ఉగాది నాడు ఈ కార్యక్రమం చేయడం వల్ల గోవుకి సంతృప్తి కలిగించడం వల్ల కంప్లీట్గా మీకు ఈ చక్కని ఈ ధనయోగం కానీ పెళ్లి కానీ జరుగుతుంటుంది. ఈ మధ్యకాలంలో బాగా సక్సెస్ఫుల్ రెమెడీ ఏంటంటే, ఈ బంగారు సిల్వర్ అమ్మే షాపుల్లో ఆవు దూడతో చేసినటువంటి, అంటే ఆవు దూడ వెండితో చేసినటువంటి చిన్న ప్రతిమ, ఒక 3 గ్రాములు 5 గ్రాములు అయినా పర్లేదు, అవి రెడీమేడ్గా దొరుకుతున్నాయి. అవి మీ వ్యాపార సంస్థలో మీ క్యాష్ బాక్స్లో అన్నా వేసుకోండి, మీ పాకెట్లో అన్నా పెట్టుకోండి, వీలైతే మీ పర్సులో అన్నా పెట్టుకోండి, మీ క్యాష్ బీరువాలో అన్నా పెట్టుకోండి. దాన్ని పెట్టుకొని మర్చిపోండి, నిరంతరం ధనం మీకు అందులో పెరుగుతూనే ఉంటుంది. ఈ వెండితో చేసినటువంటి ఆవు దూడ బొమ్మ మీ క్యాష్ బాక్స్లో పెట్టుకున్నా, మీ దగ్గర ఉంచుకున్నా, మీకు ధనానికి లోటు రాకుండా 100% పనిచేస్తుంది. చిన్న పరిహారం గొప్ప మార్పును తీసుకొస్తుంది. స్వస్తి.